హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ డాక్స్ అండి. ఉసిళ్ళు ఎప్పుడైనా తిన్నారండి? చూడండి ఉసిళ్ళు ఎలా ఉన్నాయో. ఇదైతే 4 అయితే లేచినాయండి ఉసిళ్ళు. చెద్దలు పుట్టలు ఉంటాయి కదా, దాంట్లో నుంచి అయితే వస్తాయండి. లైట్ వెలిక్కి అయితే వచ్చేసినాయి. అంటే స్ట్రీట్ లైట్ కింద చాలా ఉండే, కానీ ఇంట్లోకి అయితే తక్కువగా వచ్చాయండి. సో నేనైతే 4 గంటలకు లేచి అయితే వీటిని పడుతున్నానండి. చూడండి, నేనైతే తినను కానీ మా అమ్మ వాళ్ళు తింటారు, అందుకని వాళ్ళ కోసం అని అయితే పడుతున్నాను. చూసారా ఎలా ఉన్నాయో? ఏంటి చీపురుతో పడుతుంది అనుకుంటున్నారా? ఇదైతే కొత్త చీపురు అండి, పాతదైతే కాదు. చూడండి, వీటిని పట్టడానికి మా మమ్మీకి చాలా భయం అవుతుందండి, అందుకని నేనే పట్టేస్తున్నా వీటిని. వీటిని పట్టేటప్పుడు మొత్తం మీదనే పడతాయండి, మన పైన మొత్తం వాళ్తూ ఉంటాయి, అందుకని మా అమ్మ పట్టలేదు. చూసారా, వీటిని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలండి. మనం ఒక తట్టలో అయితే వీటిని వేసుకొని ఇలా ఊపడం వల్ల ఏంటంటే వాటి రెక్కలు అనేవి మొత్తం క్లీన్ అయిపోతాయండి. చూడండి, అవి ఊడిపోయి అయితే వచ్చేస్తాయి మంచిగా. వీటి తినడం వల్ల చాలా మంచిదండి, కళ్ళకు మంచిది. అండ్ మన గర్భసంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తీరిపోతాయండి దీనివల్ల, తినడం వల్ల. ఇది ఎప్పుడైనా చూసారా అండి? మంగళం అంటారు దీన్ని. మా అమ్మ అయితే తయారు చేసింది, బట్ దాన్ని నేనే విరగొట్టిన. చూడండి, రౌండ్గా మంచిగా చేసింది, కానీ నేను ఇట్లా తీసిన అండి, అది ఇరిగిపోయింది. మంగళంలో అయితే ఉసిళ్ళని అయితే వేయించుకుంటున్నాం. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ క్లీన్ చేస్తుంది. ఫస్ట్ వాటిని ఒకసారి వేయించుకుంటారండి, వేయించిన తర్వాత మళ్ళీ వీటిని రెక్కలు చాలా ఉంటాయి, వీటిని మళ్ళీ వాటిని సాట్లో వేసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకుంటారు. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల మొత్తం రెక్కలు అయితే క్లీన్ అవ్వు, ఇంకా ఉంటాయండి. మళ్ళీ ఒకసారి కూడా వేయించుతారు వీటిని, 2-3 సార్లు వేయించితేనే అప్పుడు కానీ అవి రెడీ అవ్వవు. చాలా టైం పడుతుందండి వీటికైతే చేయడం అనేది. చూసారా, తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడే ఇవి వస్తాయండి. ఆరుద్ర కార్తెలు మాత్రమే వస్తాయి, ఎప్పుడు కూడా మనకు దొరకవు ఇవి. ఒక 2-3 టైమ్స్ అయితే లేస్తాయండి ఆరుద్ర కార్తెలు. చూసారా వాటి రెక్కలు ఎలా ఊడిపోతున్నాయో? ఇవైతే నాకు చేయడం రాదండి, అందుకని మా అమ్మనే చేస్తుంది. నేను ఎప్పుడు చేయలేదు, పట్టడం అయితే పట్టేసిన, కానీ ఇవి చేయడం అయితే నాకు రాదు, ఎప్పుడు చేయలేదు, మా అమ్మ చేస్తుంది. ఇంకా ఎన్ని ఉన్నాయి చూసారా? ఇదే బకెట్లో అయితే వేసి పట్టానండి. చూసారా, బకెటెడ్ అయితే పట్టినా, పడితే ఇన్ని అయినాయండి. ఇవైతే కొన్ని క్లీన్ చేసిందండి. ఇవి మళ్ళీ వేయించుకోవాలి కొంచెం, ఇంకా అక్కడక్కడ రెక్కలు అయితే ఊడిపోకుండా ఉంటాయి కొన్ని, అందుకని వాటిని మళ్ళీ వేయించుకుంటారు. అంటే క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకుంటేనే చాలా బాగుంటాయండి అవి. వీటి లోపలైతే పాలు, నెయ్యి, తేనె కలిపినట్టుగా అయితే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. వైట్గా ఉంటుంది లోపల మొత్తం కూడా. మనకు చేదల పురుగు ఉంటుంది కదా అండి, అదే ఇలా తయారవుతుందండి. నేనైతే మా ఇంటి దగ్గర పుట్టలో అయితే చూసానండి, అలాగే ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. తప్పకుండా మీకు దొరికితే మాత్రం తినండి, చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఫ్లవర్స్ అయితే చూసారా, మా అమ్మ వాళ్ళ చెట్టుకైతే పూసినాయండి, చాలా బాగున్నాయి కదా. వీటి పేరేంటో కామెంట్ చేయండి, చాలా బాగుంటాయి ఫ్లవర్స్. మా గోంగూర అండ్ కలబంద చెట్టు దగ్గర అయితే పొలిసినాయండి. ఇవి లిల్లీ ఫ్లవర్స్ అండి, ఎల్లో కలర్వి. ఇది నేను ఎప్పుడో ఒక మొక్క పెట్టినండి లిల్లీ ఫ్లవర్స్ అయితే, ఇప్పుడు చాలా అయినాయి. ఆ చిన్న చిన్న అన్నీ అవేనండి. ఇదైతే బొడ ఆకరికాయ చెట్టు, చూడండి ఎలా ఉందో. కాయలు అయితే చాలా వస్తుందండి బొడ ఆకరికాయ చెట్టు.
ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో జామ చెట్టుకి అయితే చూడండి పిట్ట అయితే మంచిగా పక్షి గూడు అయితే పెట్టేసుకుంటుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడడం, ఇలా గూడు పెట్టుకోవడం. చూడండి ఎంత బాగా పెట్టుకుంటుందో. మనకు పచ్చి కొమ్మలతోని బెరడు ఉంటుంది కదండి, వాటిని అయితే ఒలిచి తీసుకొని వచ్చి అది మంచిగా గూడు అయితే కట్టేసుకుంటుంది. చూడండి అది ఎండిపోయిందంటే గూడు ఆగదు కదండి, అందుకని పచ్చివే తీసుకొచ్చి మంచిగా గూడు అయితే అల్లుతుంది అండి. చూడండి మనం ఇప్పుడు ఇది అల్లుకుంటాం కదండి బుట్టలు, అలానే సేమ్ అది అలాగే అల్లుతుంది. చూడండి చాలాసేపు అయితే చూసాను నేను, అందుకే చెప్తున్నాను. పాపం ఎంత కష్టపడితే గూడు అవుతుందండి. అసలు ఎన్ని రోజులు పడుతుందో ఇలా గూడు తయారు చేసుకోవడానికి, చాలా రోజులు అయితే పడుతుంది. అది ఒక్కొక్క ఈకని తీసుకొచ్చి చాలా బాగా అల్లుకుంటుంది మంచిగా గూడు అయితే. మనం ఇంటికి ఇలా దర్వాజాలు 2, 3 అని ఇలా పెట్టుకుంటాము. ఇది కిటికీలు ఉన్నట్టు దానికి కూడా గూడు కూడా చూడండి 2 ముఖాలు ఉన్నాయండి దానికైతే. చూడండి గూడుకి కింద ఉంది, అది పైన ఉంది. అంటే అది తెలివితో కట్టుకుంటుందండి. చూసారా పాము కానీ ఏదైనా వచ్చినా కూడా లోపలికి రాకుండా అయితే పెట్టేసుకుంటుంది మంచిగా. అంటే ఒక సైడ్ నుంచి వచ్చినా కానీ ఇంకొక సైడ్ నుంచి వెళ్ళి అది రాలేదన్నమాట. అది ఎందులో ఉంటుందో కూడా తెలియదు. అలా అయితే గూడు కట్టుకుంటుంది మంచిగా. ఈ గూడు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తానండి ఒకసారి. పిచ్చుకలు అంటారు కదండి, అలానే ఉంది. కాకపోతే దీనికి ఫేస్ పైన మొత్తం ఎల్లో కలర్ అయితే ఉంది పిచ్చుకకి. మంచిగా ఉందండి ఇదైతే. అది దాని వాయిస్ అయితే చాలా బాగుంది. అది చూడడానికి చిన్నగా పిట్ట కనబడుతుంది కానీ దాని వాయిస్ అయితే చాలా పెద్దగా వస్తుందండి. వినండి ఎలా ఉందో, చాలా బాగా వస్తుంది వాయిస్ అయితే పెద్దగా. అది చుట్టూ అబ్జర్వ్ చేస్తుందండి, ఏముంది ఏంటి అని అన్నీ అబ్జర్వ్ చేస్తూనే కడుతుంది మంచిగా గూడు అయితే. ఎవరైనా మనుషులు కనబడిందంటే అసలు అది దగ్గరికే రావడం లేదండి. నేను చాలాసేపు అక్కడే ఉండి తీసేసాను. మా ఆయన తీసాడండి వీడియో. చాలా దూరం నుంచి తీసామండి. దగ్గర నుంచి వెళ్తే అది అసలు వెళ్ళిపోతుంది, గూడు పైన ఉండట్లేదు. అందుకని దూరం నుంచి అయితే తీసాము. మనం ఎన్ని రోజులు కష్టపడితే ఇల్లు అవుతుందండి, అలానే అది కూడా అంతేనండి. పాపం పిచ్చిగా అలా ఎన్ని రోజులు కష్టపడితే అది గూడు తయారీ అవుతుందో చూడండి. ఒక్కొక్కటి పట్టుకొస్తుంది, మంచిగా గూడు వెళ్తుంది. కానీ ఇలా చెట్టు చివరన ఉంటే గూడు అసలు ఊడిపోదా అండి? నాకైతే ఇది ఒక డౌట్ ఉంది ఫస్ట్ ఎప్పటి నుంచి వెళ్ళాం. కానీ గట్టిగా అల్లుకుంటుందేమో అసలు. చాలా చివరన అయితే అల్లుతుంది చూసారా. అంటే అది ఎవరికి అందకుండా ఏమి కాకుండా అన్నమాట. గుడ్లు పెట్టుకుంటుంది కదా అండి అందులో, అందుకనే కావచ్చు. పైన చూడండి చిట్ట చివరన అయితే పెట్టుకుంటుంది ఈ జామ చెట్టుకి, చాలా పైన. ఇవి ఇళ్ళ మధ్యలో తక్కువ కనబడతాయండి. దాని వాయిస్ అయితే వినండి ఎలా ఉందో.
చూసారా, ఇప్పుడైతే దగ్గరికి వచ్చి తీస్తున్నామండి వీడియో అయితే. చూడండి ఎలా ఉందో గూడు. చాలా బాగా క్లారిటీగా కనిపిస్తుంది కదండి. ఇందాకైతే దూరం నుంచి తీసాను, అందుకనే అలా కనబడలేదు సరిగ్గా. ఇప్పుడైతే ఇంకొక దర్వాజా ఇటు సైడ్ అయినా ఉంటుందండి లోపలికి, అందుకని ఇటు సైడ్ వచ్చి మెల్లిగా తీస్తున్నాం వీడియో అనేది క్లారిటీగా కనబడడానికి మీకు. చూడండి ఎలా ఉందో. 2 దర్వాజాలు ఉంటాయి కదా మనకు, అలాగే పైన ఉంది చూసారా, పైన ఉంది అండ్ కింద కూడా ఉందండి చూసారా. దాని ఫేస్ చూడండి ఎలా విట్టలుతుందో, అది చాలా బాగుంది. ఇవి ఎక్కువగా అయితే పాడుపడ్డ బావుల దగ్గర, మన చెరువుల దగ్గర అట్లా అయితే కనబడతాయండి వీటి గూళ్ళు. ఇది ఫస్ట్ టైం నేను ఇటు ఇళ్ళ మధ్యలో ఇట్లా కట్టుకోవడం అయితే. చూసారా, అదైతే ఎగిరిపోయింది నేను వెళ్ళేసరికి, అందుకని నేను మళ్ళీ జామ చెట్టు వరకు అయితే వచ్చానండి తిందామని. ఇది ఎండాకాలం అయిపోయింది కదా అండి, అందుకని ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటాయి. వానాకాలం అయితే కొంచెం పెద్దగా వస్తాయండి జామకాయలు, ఇప్పుడు చిన్నగా ఉంటాయి. ఇంకా 2 అయితే దొరికినాయండి తినడానికి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి మా చెట్టుకు కాసిన బెండకాయలండి. ఈ ఫ్లవర్ అయితే ఇంకా పూస్తుందండి. 10 days అయిపోయింది ఆల్మోస్ట్ మా ఇంట్లో. చూసారా, ఇంకా మొగ్గలు లోపల ఉన్నాయి. ఇదైతే నేను ఇంటికి వచ్చేటప్పుడు అయితే కోతులు కనబడ్డాయండి, చాలా బాగున్నాయి కదండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్ తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్.